అయ్యో ఇదేంటి ఇలా అయింది ప్రభుదేవా. ఈడేంటి మంచి టెన్షన్లో ఉన్నట్టున్నాడు, ఆడుకుందాం. ఎరా ఏంటి టెన్షన్లో ఉన్నట్టున్నావు? కోవిషీల్డ్ వేసుకున్న వారికి హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందంటరా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను బూస్టర్ డోస్ అడిగి మరీ వేయించుకున్నా. అవునా, మన మోడీ తాత కూడా ఇచ్చుకున్నాడు కదరా. మోడీ తాత ఇచ్చుకున్నది కోవాక్సిన్ రా, కోవిషీల్డ్ కాదురా. అమ్మని ఎంత మోసం చేశారా. ఇప్పుడు ఏంట్రా నా పరిస్థితి? నువ్వేం కంగారు పడక, మీ అమ్మగారిని మీ నాన్నగారిని నేనే చూసుకుంటా, మీ చెల్లిని కూడా నేనే పెళ్లి చేసుకుంటా. నువ్వేం కంగారు పడక. ఒరేయ్ నేను ఇంకా చచ్చిపోలేదురా. అయినా సరే మీ చెల్లి హ్యాపీగా ఉండాలిరా. యాతవ్వా నా కొడక, ఈసారి మా ఇంటి దగ్గర కనపడితే చంపేస్తా నిన్ను. మీరు కూడా నాలాగే కోవిషీల్డ్ వేసుకుంటే కామెంట్ చేయండి. ఒరే ఏంట్రా నువ్వు రోడ్ల మీద తిరిగేస్తున్నావు? నిన్నేరా ఏం మాట్లాడమంటే రోడ్ల మీద తిరిగేస్తున్నావేంటి? ఎవడ్రా నువ్వు? నేను రోడ్ల మీద తిరిగితే నీకేంటి? చచ్చిపోయిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారేంట్రా? చచ్చిపోవటం ఏంట్రా? ఎవడ్రా నువ్వు? చచ్చిపోలేదా నువ్వు? లేదురా. ఎవడ్రా నువ్వు? మరి ఎప్పుడు చచ్చిపోతావు? ఒరే నువ్వెక్కడ దొరికావురా? చచ్చిపోతావేంట్రా? సర్లే బతికే ఉన్నావులే ఎప్పో. హాయ్ నిబ్బి. హాయ్ నిబ్బా. ఏం చేస్తున్నావు నిబ్బి? ఏం చేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు? ఏదో చెప్పు నిబ్బి. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఎవడో ఒకటి చెప్పండి రా. ఒరేయ్ మనకు మంచి రోజులు వచ్చేసినాయిరా. మనం ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. అవునా? అదేంట్రా ఉద్యోగాలు చేయకపోతే ఎలాగా? ఒరేయ్ నీకు తెలీదా, చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తా అన్నాడు. మనం వెంటనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటా ఉంటే మనకు డబ్బులు వస్తా ఉంటాయి. అవునా? ఎంత మంచి మాట చెప్పావురా. వెంటనే పెళ్లి చేసుకోవాలి.